సచివాలయంలో సీఎస్ తో ఎస్బీఐ అధికారులు భేటీ అయ్యారు. రాయదుర్గం భూముల వ్యవహారంపై చర్చిస్తున్నారు. తెలంగాణ సచివాలయంలో సీఎస్ తో ఎస్బీఐ అధికారులు భేటీ అయ్యారు. రాయదుర్గం భూముల వ్యవహారంపై చర్చిస్తున్నారు. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, సుమిత్ర, ఇదొక కీలక పరిణామం అనే చెప్పొచ్చు. ఇటు ప్రభుత్వానికి ఎస్బీఐకి మధ్యన ఒక యుద్ధ వాతావరణమే ఏర్పడింది. ఒకంత ఎస్బీఐ వ్యవహరించినటువంటి తీరు పట్ల ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది. ఏకంగా ఆ ప్రభుత్వంతో జరుపుతున్నటువంటి లావాదేవీలన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలి. ఆ బ్యాంకులో ఉన్నటువంటి ఖాతాలన్నింటినీ కూడా ఉపసంహరించుకోవడంతో పాటుగా ఆ బ్యాంకుకు ఉన్నటువంటి లీడ్ బ్యాంకు హోదా, తెలంగాణ రాష్ట్రంలో లీడ్ బ్యాంకు హోదాను కూడా తొలగించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆ మేరకు వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే తెప్పించుకుంది. సో ఒకవైపు ప్రభుత్వము సీరియస్గా ఈరోజు రేపో కీలకమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత దీనిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉండింది. కానీ ఇదే సమయంలో ఎస్బీఐ ఒకంత రాయబారానికి వచ్చిందనే చెప్పొచ్చు. దీంతో ఎందుకనంటే ప్రభుత్వం ఒక కీలకమైన సందర్భం. వాస్తవానికి ప్రభుత్వానికి ఎస్బీఐకి వచ్చినటువంటి వివాదం రాయదుర్గం భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాయదుర్గంలో ఉన్నటువంటి 5 ఎకరాల భూమికి సంబంధించి వేలం వేస్తే పెద్ద ఎత్తున అదొక రికార్డు స్థాయి ధర పలికింది. వాస్తవానికి 237 కోట్ల వరకు కూడా రికార్డు స్థాయి ధర పలికింది. సో ఆ వేలం ముగిసిన తర్వాత ఎస్బీఐ కోర్టుకు వెళ్ళి దానిపైన స్టే తేవడం వల్ల స్టే తెచ్చుకోవడం పట్ల ఒకంత రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో ఎస్బీహెచ్కు ఆ స్థలాన్ని కేటాయించారు అక్కడ నిర్మాణాల కోసం. కానీ అక్కడ ఈ నిర్మాణాలు చేపట్టలేదు. తర్వాత రద్దు చేసుకున్నారు. రద్దు చేసుకున్న తర్వాత మళ్ళీ పరిశీలించాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తే ఆ తర్వాత ఈ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సమయంలో ఆ భూముల విషయంలో టెండర్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చి ముందుకు వెళ్తే అప్పుడు ఎప్పుడు కూడా స్పందించకుండా, అంతేకాకుండా ఆ భూమి విషయంలో మరో చోట ప్రత్యామ్నాయ భూమిని చూపిస్తామంటే అని హామీ ఇచ్చిన తర్వాత దానికి అంగీకరించి ఆ తర్వాత కోర్టుకు వెళ్ళడము అనంటే ఇది ప్రభుత్వానికో లేదనంటే బ్యాంకో ఈ వ్యవహారంతో లాభ నష్టాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. కానీ ఇది రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయం అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన సీరియస్గా తీసుకొని అధికారులకు ఆదేశించారు. సో ఆ బ్యాంకుతో ఉన్నటువంటి లావాదేవీలన్నింటినీ కూడా తెంచుకోవాలి, ఆ వివరాలన్నీ కూడా తెప్పించుకోవాలని చెప్పి. సో ఈ విధంగా సీరియస్గా వెళ్తున్నటువంటి క్రమంలో ఎస్బీఐ అధికారులు ఒకంత దిగొచ్చారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ వ్యవహారాలపైన చర్చిస్తూ ఉన్నారు. జరిగినటువంటి పరిణామాలపైన ఆ వివరణ ఇచ్చినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అసలు ఆ పరిస్థితులు ఎందుకు దారి తీశాయి అనేటువంటి వివరాలని వివరిస్తున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో దీంతో మొత్తానికైతే ఒకంత ఎస్బీఐ బ్యాంకు అధికారులు ఈ వ్యవహారంలో కొంత వెనక్కి తగ్గేటువంటి సూచనలే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఇది ఒక లీడింగ్ బ్యాంకు, అదేవిధంగా ఇది వారి ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయము, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం. సో ఇద్దరూ కూడా ఛాలెంజింగ్కు పోకుండా చర్చల ద్వారా కొంత ఈ సమస్యను పరిష్కరించుకోవాలనేటువంటి ఆలోచనతో ఎస్బీఐ అధికారులు దీనికి ఈరోజు చర్చల కోసం వచ్చినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో మొత్తానికి సిఎస్ తో సమావేశంలో ఏం చర్చలు జరిగాయి, ఏమి వివరణ ఇచ్చారనేటువంటిది మాత్రము మరికేసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. సుమిత్ర, రైట్. థ్యాంక్ యూ నరసింహరావు.